మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒకసారి స్టెయిర్ కేసు, ఇది కూడా మంచి మార్బుల్స్ అనేది వాడారు. స్టెయిర్ కేసు కూడా ఇంకా చూసుకున్నట్టయితే ఇది మీరు ఇంతకుముందుగా మీకు కింద మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం 1100 SFTలో 2 BHK విత్ హాలు, కిచెను, బెడ్రూము, 2 బెడ్రూమ్స్ ఇవన్నీ ఉండే విధంగా మనం కింద మీకు మొత్తం చూపెట్టాను. ఇది పైన అండి, టెర్రస్ పైన కూడా మనకి ఇలా ఓపెన్ స్పేస్ విత్ పిల్లర్స్. మీరు కావాలంటే కన్స్ట్రక్షన్ మళ్ళీ కూడా ఒక ఫ్లోర్ చేసుకోవచ్చు. విత్ పర్మిషన్ కూడా వీళ్ళు కావాలంటే ఇంకో ఫ్లోర్కి పర్మిషన్ కూడా ఇప్పిస్తారనమాట. అంటే కస్టమైజేషన్. ఇప్పుడైతే ప్రజెంట్ సింగిల్ ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని మనకి ఈ ఏరియా మున్సిపాలిటీ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సంగారెడ్డి మున్సిపాలిటీ ఏరియా కిందికి ఇదైతే కనుక చూసుకున్నట్టయితే మొత్తం 150 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ముంబై హైవేకి చాలా ఆనుకొని అక్కడ ముంబై హైవే ఉంటుంది. అది ఫ్యూచర్ అంతా 6 లేన్ హైవే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు పటాన్ చెరువు వచ్చేసి జస్ట్ 28 to 26 కిలోమీటర్స్ మనకు పటాన్ చెరువు ఉంటుంది. ఇది పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఆ విధంగా కనెక్టివిటీ చూసుకున్నాను. తక్కువ బడ్జెట్లో వీళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఇస్తున్నారు. అది కూడా మంచి 150 గజాల్లో సింప్లెక్స్ హౌస్ ఇస్తున్నారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్. ఈ విధంగా మనకు ప్రజెంట్ అయితే ఒక 10 ఇల్లులు అయితే ఇక్కడ కట్టారు. ఇంకా దీని బ్యాక్ సైడ్లో ఇంకొక 10 హౌసెస్ కట్టారు. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిటీలో మొత్తం 80 ఇండ్లు కట్టే ప్లానింగ్ అనమాట. 80 ఇండ్లు కట్టి ఒక చిన్న కమ్యూనిటీ లాగా చేద్దామనే ప్లాన్లో ఈ బిల్డర్స్ అయితే ఇవి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసము కింద కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి.